183 గజాల 3 BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. ఏపీలో అంగన్వాడీలు వెనక్కి తగ్గడం లేదు. తమ సమస్యలు పరిష్కరించాలని కదం తొక్కుతున్నారు. ప్రభుత్వం వివిధ రూపాల్లో ఒత్తిళ్లు చేస్తున్నప్పటికీ పట్టు విడవకుండా ఆందోళనను కొనసాగిస్తున్నారు. రోజు రోజుకు ఆందోళన తీవ్ర రూపం దాల్చుతోంది. కలెక్టరేట్లు, ఆర్డీఓ కార్యాలయాలు ధర్నాలతో దద్దరిల్లుతున్నాయి. మండల కేంద్రాలు, ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాల వద్ద దీక్షలు సాగిస్తున్న అంగన్వాడీలకు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నుంచి మద్దతు లభిస్తోంది. తాజాగా అంగన్వాడీల ఆందోళనకు మావోయిస్టుల మద్దతు లభించింది. అంగన్వాడీలకు మావోలు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు అల్లూరు సీతారామరాజు జిల్లా జీమాడుగులలో ఒక ప్రకటన విడుదలైంది. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని సిపిఐ ఆంధ్ర ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు వేతనాలతో పాటు అలవెన్సులు పెంచుతామని ప్రకటించిన జగన్ అధికారంలోకి వచ్చి 4.5 ఏళ్లవుతున్నా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఉద్యోగులపై కక్షపూరిత విధానాలతో పాలన సాగిస్తున్నారని విమర్శించారు. గత 8 రోజులుగా అంగన్వాడీలు ఆందోళనను కొనసాగిస్తున్నారు. కనీస వేతనం 26,000కు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీని అమలులోకి చేయడంతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఉండాలని, ఆఖరి వేతనంలో 50% పెన్షన్గా ఇవ్వాలని పట్టుబడుతున్నారు. చనిపోయిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చడం వంటి డిమాండ్లలో వారి ఆందోళన ఉధృతంగా కొనసాగుతోంది. అయితే ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి సానుకూల స్పందన రాలేదు. మరోవైపు సచివాలయ సిబ్బందితో అంగన్వాడీ సెంటర్లను ప్రభుత్వం తెరిపిస్తోంది.